రామ, శత్రువును నువ్వు జయించాలంటే అతి సనాతనము రహస్యమైన ఆదిత్య హృదయం నీకు ఉపదేశిస్తాను. వింటే నువ్వు శత్రువుని ఇట్టే జయిస్తావు అన్నాడు అగస్త్యుడు. ఇలా ఉపదేశించాడు. ఆదిత్య హృదయం శత్రువును నాశనం చేస్తుంది, జయం కలిగిస్తుంది, నిత్యము జపిస్తే శుభాలు ప్రసాదిస్తుంది, సర్వ పాపాలు హరిస్తుంది, చింతను శోకాన్ని పోగొడుతుంది, ఆయువును ఆధిక్యం చేస్తుంది. రశ్మిమంతుడు, నిత్య నూతనుడు, దేవతలు దానవులు పూజించేవాడు, ప్రకాశవంతుడు, లోకేశ్వరుడైన సూర్యదేవుణ్ణి ఆరాధించు. సర్వదేవాత్మను కూడా అతడే బ్రహ్మ, అతడే విష్ణువు, అతడే శివుడు, అతడే యముడు, అతడే మృత్యువు, అతడే అగ్ని, అతడే వాయువు, అతడే ప్రజ, అతడే ప్రాణం, అతడే ప్రభాకరుడు. ఓ తేజోమూర్తి, ఓ ద్వాదశాత్మ నీకు నమస్కారం. ఓ పూర్వ గిరి స్వరూపం నీకు నమస్కారం. ఓ పశ్చిమ గిరి స్వరూపం నీకు నమస్కారం. ఓ దినాధిపతి నీకు నమస్కారం. ఓ ఆదిత్య నీకు నమస్కారం. ఓ ఉగ్ర నీకు నమస్కారం. ఓ వీర నీకు నమస్కారం. ఓ భాస్మంత నీకు నమస్కారం. ఓ సర్వభక్ష నీకు నమస్కారం. ఓ వాహిని నీకు నమస్కారం. ఓ విశ్వకర్మ నీకు నమస్కారం. ఓ లోక సాక్షి నీకు నమస్కారం. రామ, సూర్యదేవుడు లోకాన్ని నాశనం చేస్తాడు, అతడే సృజిస్తాడు.